शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुलकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्तां। विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओं। పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. ఇవాళ రేపు స్పృశించబోయేటటువంటి ఘట్టం అరణ్య పర్వంలో అత్యంత ప్రధానమైనటువంటిదిగా చెప్పబడుతుంది. మహాభారత శ్రవణం చేసేటటువంటి వాళ్ళు ప్రత్యేకించి ఈ పర్వంలో తప్పకుండా వినవలసినటువంటి కథ. దానికి మహానుభావుడు నన్నయ్య గారు అంత గొప్ప ఫలశ్రుతినిచ్చారు. కాబట్టి శ్రద్ధాళువులమై ఆ విషయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిషధరాజ్యాధిపతి అయినటువంటి వాడు వీరసేనుని యొక్క కొడుకు నలమహారాజు. ఆ నలమహారాజు నిషధాధీశుడై ఉన్నటువంటి కాలంలో అట విదర్భాధిపుడైన భీముండను వాడు అనపత్యుడై వ్రతము లోలి సలుపుచు దమనుడను సన్ముని పత్నియు తాను ఉపాసించి తద్వరమున దమయంతీయను కూతురును దమ దాంక దమనులను సుతులను బడసే విశ్రుత గుణాఢ్యుండు అందు కన్యారత్నముకు దమయంతి తాన అత్యంత కాంతి రూపాభిజాత్య విమల గుణ సమృద్ధి వెలుగుచు సురసిద్ధ సాధ్య కన్యలట్టి సఖులు నూరురిసి తన్ను గొలుచుచుండగా మహినొప్పుచుండే అధిక విభవయుక్తితోడా. ఒకానొకప్పుడు విదర్భాధిపుడైనటువంటి వాడంటే విదర్భ దేశాన్ని పరిపాలించినటువంటి మహారాజు పేరు భీముడు. ఆయనకి అనపత్య దోషం ఉంది. అనపత్య దోషం అంటే సంతానం లేదు. సంతానం లేని కారణం చేత ఆయన సంతానాలని పొందాలి అనేటటువంటి కోరికతో ఒకానొకప్పుడు దమనుడు అనబడేటటువంటి ఒక సన్ముని అంటే పరమేశ్వరుని యందు చిత్తము కలిగినటువంటి వాడు విశేష తేజో సంపన్నుడైనటువంటి దమనుడనేటటువంటి మునిని ఆశ్రయించి సేవించాడు. మనకి భారతంలో ప్రత్యేకించి ఇలా సంతానం లేనప్పుడు మహాత్ములను ఆశ్రయించి వాళ్ళ యొక్క అనుగ్రహం చేత సంతానాన్ని పొందినటువంటి వారు ఎందరో కనపడతారు. శ్రీరామాయణంలో కూడా భృగు మహర్షి యొక్క అనుగ్రహం చేత సంతానాన్ని పొందినటువంటి రాజులు ఉన్నారు. కాబట్టి మహాత్ముల యొక్క సేవ చేసి సుతులను పొందడం అనేటటువంటిది, వాళ్ళ అనుగ్రహం చేత సంతానాన్ని పొందడం అనేటటువంటిది అనాదిగా సంప్రదాయంలో వస్తున్నటువంటి లక్షణం. కాబట్టి ఆ విదర్భాధిపుడైనటువంటి అనబడేటటువంటి రాజు ఆ దమనుడనబడేటటువంటి సన్మునిని సేవించాడు. దాని చేత ప్రీతి పొందినటువంటి ముని నీకేం కావాలని అడిగితే నాకు సంతానం కావాలి అని కోరుకున్నాడు. ఆయన యొక్క అనుగ్రహం చేత, ఆయన ఇచ్చినటువంటి వరం చేత
దమయంతి అనబడేటటువంటి కూతురు. దమ, దాంత, దమనులు అనబడేటటువంటి 3 కుమారులు కలిగారు. అంటే జరాసంధుడు అన్న పేరు, జరా అన్న రాక్షసి ఆ 2 శరీర వ్రయ్యలని కలిపి పట్టుకుంటే పుట్టినటువంటి కుమారుడు కాబట్టి ఆమె పేరు మీదుగా రాజు ఎలా పెట్టుకున్నాడో అలా తనకి సంతానం లేకపోతే అనుగ్రహించినటువంటి ఆ సన్ముని పేరు మీదుగా పేర్లన్నీ పెట్టుకున్నాడు మహారాజు. నేను ఆడపిల్లకి దమయంతి అని పెట్టాడు. కొడుకుల పేర్లు వరుసగా దముడు, దాంతుడు, దమనుడు అని పేర్లు పెట్టాడు. కాబట్టి మొట్టమొదట ఆడపిల్ల, తర్వాత 3 కుమారులు జన్మించారు. భీముడు ఎంతో సంతోషించాడు. ఈ దమయంతి దినదిన ప్రవర్ధమానమై ఆమె చుట్టూ ఎప్పుడూ కూడా సుర, సిద్ధ, సాధ్య జాతుల యందు ఉండేటటువంటి కన్యల వంటి కన్యలు 9 ఆమెని సేవిస్తుండగా అత్యంత వైభవోపేతంగా ఆమె చక్కగా పెరుగుతూ వస్తోంది. అలా ఉన్న రోజులలో నిషధాధీశుడైనటువంటి నలచక్రవర్తికి ఈ దమయంతికి ఒండరుల మధ్య అనురాగం అంకురించింది. అలా అనురాగం అంకురించడానికి కారణం నలుగుణములు దమయంతికి నలునకు దమయంతి గుణగణంబులు జనులిమ్ముల పొగడుట ఇరువరకున వెలసే మనోభవ వికార విభ్రమ మొదలన్. ఇక్కడ ఉండేటటువంటి జనులు, ఈ విదర్భ రాజ్యంలో ఉండేటటువంటి వాళ్ళు నలచక్రవర్తి యొక్క గుణగణాల్ని శ్లాఘిస్తూ మాట్లాడుతుండేవారు. అక్కడ నిషధరాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు ఇక్కడ విదర్భ దేశంలో పుట్టినటువంటి దమయంతి యొక్క గుణగణములను స్తోత్రం చేస్తూ మాట్లాడుతుండేవారు. కాబట్టి దమయంతికి నలుని యందు, నలునికి దమయంతి యందు అనురాగం అంకురించింది. వారు ఒండరులు ఒకరి యందు ఒకరు శృంగార భావనని పొందారు. ఒకానొక రోజున నలచక్రవర్తి తన యొక్క స్నేహితులతో కలిసి అంతఃపుర ప్రాంగణమునందు విహారం చేస్తున్నాడు. అప్పుడు అనేకమైనటువంటి హంసలు ఆకాశంలో ఎగురుతున్నాయి. ఆ ఎగురుతున్న హంసలన్నీ ఆ తోటలో కిందకి దిగాయి. అది పరమేశ్వరాజ్ఞ. ఆ కిందకి దిగినటువంటి హంసల్ని చూసి నలుని స్నేహితుడు వాటిని పట్టుకోవాలని పరిగెత్తారు. వీరసేనసుతుడు వీరుండు హంసల నడబెడంగు చూచి నగుచు వాని నెగిచి ఎగిచి అందు నెగయకుండగా ఒక్క హంస పట్టుకొనియే అతి రయమున. అనేకమైనటువంటి హంసలు, ఒక 100 హంసల దగ్గరలో అక్కడ కిందకి దిగితే వాటిని పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. మిగిలిన హంసలన్నీ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. కానీ నలచక్రవర్తికి మాత్రం ఒక్క హంస దొరికిపోయింది. ఆయన హంసని పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆ హంసకి కించిత్ భయం కలిగింది. నరుడు కదా, నన్ను చంపేస్తాడేమో అని అది భయపడినదై భయవిహ్వలయ్యి ఆ నలచక్రవర్తి వంక చూసి, నీ మనసులో నువ్వు ఎవరి యందు అనురాగమును పొంది ఉన్నావో నాకు తెలుసు. నువ్వు దమయంతి యందు అనురాగమును పొంది ఉన్నావు. నువ్వు నాకు అపకారం చెయ్యకుండా విడిచిపెట్టేస్తే నీ గుణగణములను తీసుకెళ్ళి దమయంతి దగ్గర శ్లాఘించి నీకు దమయంతికి వివాహం జరిగేటట్టుగా నేను అవకాశాన్ని ఏర్పాటు చేస్తాను. కాబట్టి నన్ను విడిచిపెట్టవలసింది అని ప్రార్థన చేసింది హంస రాయబారం. చిత్రనళీయము అని ఒక పుస్తకం, మహాభారతంలో ఉన్నటువంటి నలోపాఖ్యానం గురించి కాదు నేను మాట్లాడుతున్నది. చిత్రనళీయము అని ఈ నలదమయంతుల యొక్క చరిత్రయే ఒక పుస్తకంగా వచ్చింది. అందులో చిత్ర అన్న ఆవిడ దమయంతీదేవి యొక్క చెలికెత్తి. అసలు ఆ చిత్ర అన్న ఆవిడ నలుడితో మాట్లాడుతుంది. ఆయన బాహుకుడిగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాట తీరుకి ముగ్ధుడై రచించిన కవే చిత్రనళీయము అని పేరు పెట్టుకున్నాడు. అది చాలా హృద్యంగా ఉంటుంది ఆ పుస్తకం. మహాభారతంలో నన్నయ్య గారు చేసిన రచనని నేను తక్కువ చేశాను నా ఉద్దేశ్యం కాదు. ఏదో కాకతాళీయంగా నాకు జ్ఞాపకం వచ్చి ఆ మాట అన్నాను అంతే నేను. కాబట్టి ఈ మాటలు నలచక్రవర్తితో హంస పలికితే రాజు సంతోషించి ఆ హంసని విడిచిపెట్టేశాడు. సరే, వెళ్ళి నువ్వు విదర్భ దేశంలో ఉన్న దమయంతీదేవికి నా యొక్క గుణములను వివరించి చెప్పు అని. హంస అనబడేటటువంటి పక్షే కాదు, కొన్ని పక్షులు ఉన్నాయి మనకి, పౌరాణికమైనటువంటి పక్షులు. ఈ పక్షుల్ని చూసిన వాళ్ళు అన్నవాళ్ళు ఎవరూ కనపడరు. నిజంగా పక్షి ఉన్నదా లేదా అంటే
ఆ పక్షి ఉన్నది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే పురాణములలో వర్ణనలో తెలుస్తుంది తప్ప భౌతికంగా పక్షిని చూసిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. హంసగీత అని, హంస గాయత్రి అని మనకి ప్రత్యేకంగా ఉన్నాయి. హంస శబ్దం సాధారణంగా ఎందుకు వాడతారంటే పాలని నీటిని వేరు చేయగలిగినటువంటి శక్తిని పొంది ఉండి పాలని తాగి అది నీటిని విడిచిపెట్టేస్తుంది. అది అంత తేలికైన విషయం కాదు. పాలని నీటిని వేరు చేసి తాగగలిగినటువంటి విధానం ఒకటి ఉన్నది అని అసలు ఎక్కడా లోకంలో ప్రస్తుతి లేదు. కానీ అది హంస అలా తాగుతుంది అని, హంస చాలా అందంగా నడుస్తుంది అని. కానీ దాన్ని వైదికమైనటువంటి అన్వయం చేసినప్పుడు హంస అనేటటువంటి పక్షికి అర్థమేమి అంటే జగత్తు, జీవుడు ఈ రెండిటిని వేరు చేసి, లేదా బ్రహ్మము జగత్ ఈ రెండిటిని వేరు చేసి బ్రహ్మమును అనుభవించి జగత్తుని విడిచిపెట్టగలిగినటువంటి సాధకుడైనటువంటి యోగి పుంగవుడు ఎవరు ఉంటారో ఆయన్నే హంస, పరమహంస అని పిలుస్తూ ఉంటారు. అందుకే ఇప్పటికీ జ్ఞాన మార్గమునందు నిష్ణాతులైనటువంటి మహాపురుషుల్ని చూసినప్పుడు పరమహంస, పరివ్రాజకాచార్య అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి హంసని నలుడు పట్టుకుని దమయంతీదేవి దగ్గరికి వెళ్ళి తన యొక్క గుణగణములను శ్లాఘించవలసినదిగా విడిచిపెట్టాడు. ఆ హంస మిగిలినటువంటి హంసలతో కలిసి ఎగురుతూ విదర్భ దేశానికి చేరుకుని ఆమె ఆ దమయంతీదేవి ఉండేటటువంటి అంతఃపురంలోకి వెళ్ళింది. అది హంస, అది నడిస్తేనే సంతోషం. అది అంతఃపురం మీద వాలి లోపలికి వెడుతుంటే అందరూ ఊరుకున్నారని మనం భావన చేయవలసి ఉంటుంది. అది దమయంతీదేవి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. నీవు నలునకు పేర్మితో దేవివైన కాక నీ సముజ్వల రూప కాంతి విభవ నిత్య సౌభాగ్య భాగ్యాభిజాత్య భద్ర లక్షణావళులవి సఫలంబులగునే అంది. ఓ దమయంతి, నీ ఎందు విశేషమైనటువంటి గుణావళులు ఉన్నాయి. ఇన్ని గుణములో ఉన్నాయి. సముజ్వల రూపము, చాలా గొప్పదైనటువంటి రూపము, జ్యుతి, కాంతి, విభవము, వైభవము, నిత్య సౌభాగ్య భాగ్యాభిజాత్య భద్ర లక్షణావళులవి. ఇన్ని మంచి మంచి లక్షణములు ఉన్నటువంటి నీకు తగినటువంటి భర్త లభిస్తే కదూ అది అందంగా శోభిల్లేది. తగిన భర్త లభించకపోతే ఏదో కాకి ముక్కుకి దొండపండులా ఉంటుంది. నీకు తగినటువంటి భర్త ఈ భూమండలంలో ఒక్కడే ఉన్నాడు. ఆయనే నలచక్రవర్తి. ఆ నలమహారాజుని నువ్వు వివాహం చేసుకుంటే మీ ఇద్దరి యొక్క జంట చూడడానికి ముచ్చటగా ఉంటుంది. నీకెన్ని గుణాలు ఉన్నాయో ఆయనకన్ని గుణాలు ఉన్నాయి. అన్ని అక్షౌహిణిల సైన్యం ఉన్నవాడు, ఈ ఎన్నో రాజ్యములను గెలిచినటువంటి వాడు. కాబట్టి తప్పకుండా నువ్వు ఆయన్ని వివాహం చేసుకోవాలి అని ప్రతిపాదన చేసింది. అప్పటికే నలునియందు మనస్సు కలిగినటువంటి దమయంతీదేవి నలుని యొక్క గుణములు తన ముందర శ్లాఘింపబడినటువంటి కారణం చేత హంస చేసినటువంటి రాయబారం వల్ల ఎంతో సంతోషించినది. నలుణ్ణే వివాహం చేసుకోవాలి అని లోపల ఆ ఆయన ఎందు నలుని ఎందు పెరిగిపోయినటువంటి ప్రీతి వలన విరహతాపాన్ని అనుభవిస్తోంది. కవులు దాన్ని బహుభంగిమల వర్ణిస్తారు. ఏదో చిగురుటాకుల చెయ్య మీద పడుకుంది అది. అవి గ్రంథంలో చదువుకోవలసిన విషయాలు, అవి పెద్ద తత్వ సంబంధమైనవి కావు. అవన్నీ చెప్పవలసిన అవసరం ఏమి ఉండవు. కాబట్టి ఆమె శృంగార వికారములను పొందింది. అక్కడ నలుడు కూడా అలాగే శృంగార భావములను పొందాడు. కూతురు ఎందుకు ఇలా అయిపోతోంది, ఎందుకు ఇలా చిక్కిపోతోంది, ఆమె ఎందుకు అన్నం తింటలేదు అన్న విషయాన్ని చెలికెత్తెల వలన తెలుసుకున్నాడు. తండ్రి అయినటువంటి విదర్భ రాజ్యాధిపతి అయిన భీముడు ఈ పిల్ల నలమహారాజుని వివాహం చేసుకోవాలనుకుంటోంది. ఆ నలమహారాజుని చూసిందా ఈమె? చూడలేదు. కేవలం ఆయన యొక్క గుణగణములను వింది. ఆయన అంతటి కీర్తివంతుడే. కానీ వీళ్ళిద్దరికీ వివాహం ఎలా జరుగుతుంది అని ఆలోచించి ఆయన నేను స్వయంవరాన్ని ప్రకటిస్తాను. స్వయంవరము అని ఆ రోజుల్లో ఒక ప్రక్రియ. ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఆ తండ్రి గారు స్వయంవరం ఏర్పాటు చేస్తే రాజులందరూ వచ్చి కూర్చుంటారు. ఒక తెల్లని పూల దండ పట్టిస్తారు ఆడపిల్ల చేతికి. ఆమె ముందు నడుస్తుంటే చిలికెత్తెలు నడుస్తూ ఆసనాల్లో కూర్చున్నటువంటి ఒక్కొక్క రాజు దగ్గరికి వచ్చి ఆ రాజు యొక్క వైభవాన్ని, పౌరుష ప్రతాపాల్ని వర్ణిస్తారు. ఆమె
ఆయనని భర్తగా స్వీకరించాలి అనుకుంటే ఆయన మెడలో పుష్పమాల వేస్తుంది, కాదనుకుంటే విని ముందుకెళ్ళిపోతుంది. అక్కడితో ఆయన ఆశ విడిచిపెట్టి వేరొక స్వయంవరం ఏదైనా ఉంటే చూసుకోవడం, లేకపోతే ఎవరైనా ఉంటే వివాహం చేసుకోవడం. కాబట్టి ఆ స్వయంవరాన్ని ప్రకటన చేస్తే దమయంతీదేవికి నలచక్రవర్తిని వివాహం చేసుకునేటటువంటి అవకాశం నేను కల్పించిన వాడనవుతానని కూతురు మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆ భీముడు స్వయంవరాన్ని ప్రకటించాడు. ఇందులో మళ్ళీ ఈ స్వయంవరంలో కొంత జాగ్రత్త తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆ స్వయంవర ప్రకటన చేసేటప్పుడు ఫలానా వాడికే నా కూతుర్నివ్వాలనేటటువంటి కోరికతో స్వయంవరం పెడతారు కొంతమంది. అలా ఎందుకు పెడతారంటే తను ఎవరికి పిల్లనిద్దాం అనుకున్నాడో అతను కనపడడం మానేస్తుంటాడు. అలా జరిగింది. ఆ భారతంలోని తన కూతుర్ని తీసుకెళ్ళి ద్రౌపదీదేవిని ద్రుపద మహారాజు అర్జునుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. కానీ అప్పుడు ఆ లాక్షాగృహ దహనం జరిగినటువంటి కారణం చేత బ్రాహ్మణ వేషాల్లో తిరుగుతున్నారు పాండవులు. అర్జునుడు తప్ప వేరొకడు కొట్టలేడని మత్స్యయంత్రం పెట్టి మత్స్యయంత్రం కొట్టిన వాడికి పిల్లనిస్తానన్నాడు. వీర్యశుల్క అంటారు అప్పుడు. అంటే తండ్రి ఏది చేస్తే పిల్లనిస్తానంటాడో అది చేసిన వాడికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. సరే, ఒక్కొక్కళ్ళు వస్తారు, ప్రయత్నం చేస్తారు, ఈశ్వర నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అందుకే ఆ బాణాలన్నీ నల్లపూసంత మేరలో తప్పిపోయాయి. ఒక్క అర్జునుడు మాత్రమే మత్స్యయంత్రాన్ని భేదించగలిగాడు. ద్రౌపదీదేవి తర్వాతి కాలంలో వేరువేరు కారణముల చేత పాండవులకందరికీ భార్య కాగలిగింది. కాబట్టి ఈయన భీముడు ఆ వైదర్భుడు నిఖిల ధరావలయములోన కలగు రాజన్యుల నానా విషయాధీశ్వరులను రావించెంత స్వయంవర వ్యాజమునన్. ఆ భీముడు భూమండలంలో ఉన్నటువంటి అనేక మంది రాజులకు ఆహ్వానం పంపాడు. మీరు రావలసింది, నా కూతురికి స్వయంవరం ప్రకటిస్తున్నాను. ఏదో స్వయంవరం ప్రకటించారు కదా అని ఏం వెళ్ళిపోరు రాజులందరూ. అలా వెళ్ళిపోవాలంటే అంతమంది రాజులు వెళ్ళాలి అంటే ఆమె అంత గొప్ప గుణములు కలిగినటువంటిదై ఉండాలి, అంత అందచందములు కలిగినదై ఉండాలి, అంత జగద్విఖ్యాతి పొందినదై ఉండాలి. ఆమె ఏదో జగదేక సుందరి అన్న పేరు పొందినదై ఉంటే, అప్పటికే కీర్తి వ్యాపించి ఉంటే, ఆమెని భార్యగా పొందాలన్న కోరికతో అంతమంది రాజులు బయలుదేరి వెడుతుంటారు స్వయంవరాలకి. దమయంతికి అప్పటికే అతిలోక సుందరి అనబడేటటువంటి పేరు ఉన్న కారణం చేత అందరు మహారాజులు స్వయంవరానికి బయలుదేరారు. వాళ్లతో పాటే నలుడు కూడా బయలుదేరుతున్నాడు. ఈ బయలుదేరుతున్న సందర్భంలోనే ఒక విచిత్రం జరిగింది. పర్వతుడు, నారదుడు అని వీళ్ళిద్దరూ దేవమునులు. వీళ్ళు ఈ దేవర్షులిద్దరూ కూడా ఏదో గానం చేసుకుంటూ ఇంద్రసభకి వెళ్ళారు. దేవేంద్రుడు చూసి వాళ్ళని ఒక మాట అడిగాడు, ఏమయ్యా మీరు అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు కదా, ఇప్పుడు ఏ లోకం నుంచి వచ్చారు అని అడిగాడు. మేము భూలోకం నుంచి వచ్చామన్నారు వాళ్ళు. సరే, భూలోకం నుంచి మీరు వచ్చానంటున్నారు కాబట్టి నాకు ఒక సమాచారం కావాలి భూలోకం గురించి, మీరు చెప్పవలసింది అన్నాడు. తప్పకుండా, ఏం సమాచారం కావాలి అని అడిగారు. భూమండలం మీద తరచుగా యుద్ధాలు జరుగుతుంటాయి. ఎందుచేత అంటే రాజులు ఎప్పుడూ ఒకళ్ళ మీద ఒకళ్ళు దండయాత్ర చేసుకుని యుద్ధం చేస్తారు. అందులో ప్రభుభక్తితో వెన్ను చూపించకుండా ప్రభువు కోసం యుద్ధం చేసి మరణించినటువంటి వీరులందరూ వీరస్వర్గం అనేటటువంటి పేరుతో స్వర్గలోకాన్ని చేరుకుంటుంటారు. ఈ మధ్యకాలంలో ఎవరూ రాలేదు అలా రాజులు. ఏమి యుద్ధాలు లేవా? యుద్ధాలలో మరణించిన వారు లేరా? ప్రభువు కోసమని చెప్పి తమ ప్రాణాలు పణంగా పెట్టి అంత త్రికరణ శుద్ధితో ప్రవర్తించి యుద్ధం చేసినటువంటి రాజులు లేరా? భటులు లేరా? ఎందుచేత రాలేదెవ్వరు అని అడిగాడు ఇంద్రుడు. ఆ వచ్చినటువంటి నారదుడు, పర్వతుడు అనబడేటటువంటి దేవర్షులు అన్నారు, లేక కాదు, అలాంటి యుద్ధాలు జరగక కాదు, ఇప్పుడు వైషమ్యాలన్నిటినీ రాజులందరూ పక్కన పెట్టేశారు, ప్రస్తుతం ఎవరు యుద్ధం చెయ్యట్లేదన్నారు. ఎందుకు చెయ్యట్లేదు యుద్ధం అన్నారు. తర్వాత యుద్ధం చేద్దాంలే అని ముందు అందరూ స్వయంవరానికి వెళ్ళిపోయారు, దమయంతి స్వయంవరానికి. ఎవరు యుద్ధం చేయట్లేదు. ఆ దమయంతి స్వయంవరం అయిపోతే అప్పుడు ఏమైనా మళ్ళీ పాత కక్షలు బయటికి తీసి దెబ్బలాడుకుంటారేమో చూడాలి. అంటే ఏమిటా దమయంతి స్వయంవరం కథ అని అడిగాడు. అడిగితే నర, సిద్ధ, సాధ్యులు, విద్యాధరులు, దేవతలలో ఆమె వంటి సుందరి లేదు. ఇది ఇంద్రుడి యొక్క మనసుని ఆకర్షించిన మాట. కేవలము నరకాంత కాదు ఆమె.
ఆమె ఎంతటి సౌందర్యవతి అంటే ఆమెతో సమానమైనటువంటి సౌందర్యవతి నరులలో కానీ, సిద్ధులలో కానీ, సాధ్యులలో కానీ, దేవతలలో కానీ లేదు. అంతటి అతిలోక సుందరి. కాబట్టి దానికి తగిన గుణములు కలిగినటువంటి తల్లి. కాబట్టి ఆమెని భార్యగా పొందాలని ఏ మహారాజు అనుకోడు. అందుకని మహారాజులందరూ విదర్భ దేశానికి వెళ్ళిపోయారు స్వయంవరానికి. కాబట్టి ఎక్కడ యుద్ధాలు లేవు కాబట్టి వీరమరణాలు లేవు కాబట్టి ఇంద్రలోకానికి వచ్చేవాడు లేరు దేవేంద్ర అన్నాడు. అనగానే దేవేంద్రుడికి ఆశ్చర్యం కలిగింది. అంటే అంత అందమైనదా, అయితే ఆమెను వివాహం చేసుకోవలసిందే అనుకున్నాడు. అనుకున్నవాడు పోని తానొక్కడు బయలుదేరితే బాగుండేది. తనతో పాటుగా అగ్నిహోత్రుణ్ణి, యమధర్మరాజు గారిని, వరుణుణ్ణి, నలుగురిని పిలిచి నలుగురు బయలుదేరి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు విదర్భ దేశానికి. వెళ్ళిపోతున్నప్పుడు కింద భూమి మీద నలచక్రవర్తి కూడా దమయంతి స్వయంవరానికే బయలుదేరుతున్నాడు. ఆ బయలుదేరుతున్న సందర్భంలో పైనుంచి వాళ్ళు నలుణ్ణి చూశారు. వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు దేవతలు, వాళ్ళకి సమస్తం తెలుసు. ఈ నలుణ్ణి వివాహం చేసుకోవాలని అనుకుంటోంది దమయంతీదేవి అనుకున్నారు. అనుకుని వాళ్ళు గబగబా కిందకి దిగొచ్చారు. వాళ్ళెవరో ఏమిటో ముందు చెప్పలేదు. నలుడితో మాట్లాడుతూ పిలవడమే నిత్య సత్యవ్రత అని పిలిచారు. ముందరి కాళ్ళకి బంధం అంటే అదే. అడిగితే కాదనలేనివాడా అని పిలిచి 10 రూపాయలు ఇమ్మంటే లేవండం ఇబ్బందిగా ఉంటుంది కదా. అలా నిత్య సత్యవ్రత అని పిలిచారంటే ప్రతినిత్యము సత్యమును మాత్రమే మాట్లాడేటటువంటి వ్రతమున్నవాడా, ఒకరికి మాట ఇస్తే ఆ మాట తప్పడం అనేటటువంటి లక్షణము లేనివాడా, నిషధీష నీవు మా కమరంగ దూతవై అభిమతంబు సేయుము నావుడు జెచ్చెర నట్టుల చేయుదు మరి నాకు చెకుడు మీరలెవ్వారలు ఏను మీకిష్టంబుగా దూతనై ఏమి చేయుదుననినా అతనికి అమరేశ్వరుండిట్టులనియే నేనింద్రుండ వీరు దిక్పాలురు విదిత యశులు ధరణి నొప్పుచున్న దమయంతి సుస్వయంవరము చూచు వేట్క వచ్చియున్నవార మీవు మమ్ము వారిజాక్షికి నిరింగింపు నామధేయ కీర్తనముల అన్నాడు. ఆయన అన్నాడు, నిషధేశ, ఓ నిషధరాజ్యాధిపతి అయినటువంటి నలచక్రవర్తి, నీవు మాకు సౌకర్యంగా దూతమై బయలుదేరి వెళ్ళాలి. అలా వెళ్ళి మా గురించి చెప్పి మాకు ఉపకారం చెయ్యాలి అంటే నలుడు అన్నాడు, అసలు మీరెవరు, మీ గురించి ఎవరికి చెప్పాలి, ఏ ఉపకారం చెయ్యాలి, మీరెవరో చెప్పండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, నేను ఎవరినో చెప్తాను చూడు అని అమరేశ్వరుండిట్టులనియే. దేవేంద్రుడు అన్నాడు, నేను ఇంద్రుణ్ణి. ఇదిగో ఈ ముగ్గురు ఉన్నారే వీళ్ళు దిక్పాలురు, వీళ్ళందరూ విదిత యశులు, అపారమైనటువంటి కీర్తి గణించినటువంటి వారు. మేము నలుగురం కూడా దమయంతీదేవి స్వయంవరానికి బయలుదేరాం. మా నలుగురిలో ఎవరిని వరించినా పర్వాలేదు, అదో పెద్ద ఔదార్యం మళ్ళీ. అందుకని ఎవరిని వరించినా పర్వాలేదు, మేమేం అనుకోం. కాబట్టి ఆమె మమ్మల్నే వరించాలంటే అంతమంది రాజులు కూర్చుని ఉండగా మాకన్నా గొప్పవాళ్ళు ధరణి మీద ఉండొచ్చు. మా మీద ఆమె మనసు బాగా ప్రసరింపబడాలి అంటే నువ్వు మా గురించి వెళ్ళి మేము ఎంత గొప్పవాళ్ళమో చెప్పు. నువ్వు అలా వెళ్ళడానికి వీలుగా నీకు ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాం. నువ్వు ఎవరికీ కనపడకుండా ఆమె అంతఃపురంలోకి ప్రవేశించవచ్చు. ఎందుకనంటావా, ఆమె ఎక్కడో అంతఃపురంలో రాచనగరులో రాణివాసంలో ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళడం ఎలా సాధ్యమవుతుంది, అందరూ చూడరు పట్టుకోరు అంటావేమో. నువ్వు ఎవరికీ కనపడకుండా వెళ్ళగలిగినటువంటి శక్తి మేము నీకు ఇస్తున్నాం. ఈ శక్తిని వాడుకుని నువ్వు దమయంతి దగ్గరికి వెళ్ళి మా గురించి గొప్పగా చెప్పి మా మీద ఆమె యొక్క మనసు లగ్నమయ్యేటట్లుగా చూడు అన్నారు. అంటే నలుడు అన్నాడు దేవతలతోటి, ఎరిగి ఎరిగి నన్ను ఏకార్ధ సముపేతు పాడినయ్య ఇట్టి పనికి పనుప అనినా ఉచ్చకుండవై ఏల చేసేదనంటే చెయ్యకుండనగునే. ఇంకా నలుడన్నాడు, మీరు ఏ కార్యం మీద బయలుదేరారో నేను అదే కార్యం మీద బయలుదేరాను. నేను కూడా దమయంతి స్వయంవరానికే బయలుదేరాను. నేను కూడా దమయంతిని భార్యగా చేసుకోవాలన్న కోరికతోటే బయలుదేరాను. నేను అలా బయలుదేరితే ఇప్పుడు మీరొచ్చి మీ గురించి దమయంతీదేవికి చెప్పమని నన్ను అడుగుతున్నారు.
మీరు ఆమెని భార్యగా చేసుకోవాలనుకుంటున్నారు, నేను ఆమెనే భార్యగా చేసుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి మీరు నన్ను అలా అడగచ్చా? దోషం కదా, నేను మీ గురించి ఎలా చెప్తాను అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, మరి తప్పకుండా చేస్తాను అని ముందు మాట ఎందుకు ఇచ్చావు? నిత్య సత్యవ్రత అని మేము పిలవగానే తప్పకుండా మీరు అడిగింది చేసి పెడతాను, ఎవరు మీరు అని ఎందుకు అడిగావు? మాట ఇచ్చావుగా చేస్తానని, అందుకని నువ్వు వెళ్ళి మా నలుగురి గురించి దమయంతీదేవితో చెప్పు అన్నారు. మాలో ఎవరిని భర్తగా ఎంచుకున్నా మాకు అభ్యంతరం లేదు అంటే నలుడు ప్రచ్ఛన్న వేషంలో ఎవరికీ కనపడకుండా దమయంతీదేవి యొక్క అంతఃపుర ప్రాంగణానికి చేరుకున్నాడు. లోపలికి వెళ్ళాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి పరిచారికలు ఆమెకేదో పూలదండలు కట్టి ఆమెకు అలంకారం చేస్తూ ఆమెకి సపర్యలు చేస్తున్నారు. నలుడు గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ చెలికెత్తెలు దమయంతీదేవి ఎదురుగుండా నలుడు కనబడ్డాడు. అప్పటి వరకు నలచక్రవర్తిని ఆమె చూడలేదు, నలుడి గుణగణములను మాత్రమే వింది. ఆ మిగిలినటువంటి చెలికెత్తెలందరూ ఆశ్చర్యపోయి దిగిపోయారు. ఈమె వెళ్ళి, ఎవరు నువ్వు, ఎలా రాగలిగావు అంతఃపురంలోకి? చండశాసనుడైనటువంటి మా తండ్రి విదర్భదేశాధిపతి అయినటువంటి భీముడు పరిపాలిస్తుండగా అంతఃపుర ప్రవేశం చెయ్యడం అనేటటువంటిది అత్యంత దోషమని నీకు తెలియదా? ఎలా వచ్చావు అంతఃపురంలోకి, ఎందుకు వచ్చావు అంది. నేను నలుణ్ణి అన్నాడు ఆయన. నేను నలుణ్ణి అనేటప్పటికీ ఆమె ఎంతో సంతోషపడిపోయి అసలు ఈ స్వయంవరం అంతా నీ కొరకే ఏర్పాటు చేయబడింది, ఎలాగైనా నిన్ను రప్పించాలనే మా నాన్నగారి ప్రణాళిక, నా మనసు నీ ఎందు కుదురుకున్నది కనుక నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అన్నది. అంటే ఆయన అన్నాడు, కాదు, నలుగురు దిక్పాలకులు నన్ను దూతగా పంపారు, ఈ మాటలు నీకు చెప్పమన్నారు. వాళ్ళు సామాన్యులు కారు. ఒకడు ఇంద్రుడు, ఒకడు అగ్ని, ఒకడు యముడు, ఒకడు వరుణుడు. ఈ నలుగురు కూడా ఏ ఒక్కరైనా సరే నువ్వు వరించవచ్చు ఈ నలుగురిలో. కాబట్టి వాళ్ళ గుణగణములను నీ దగ్గర చెప్పమని వాళ్ళు నన్ను పంపించారు. నీ యొద్దకు గుర్తించిరి మాయం దొక్కరు అభీష్టమతి వరియింపం తోయజముకి ప్రార్థింపము మా అందరకును ప్రియం అమర్పము ప్రీతిన్. నువ్వు వెళ్ళి మా గుణాలని చెప్పి మాలో ఒకరిని వరించేటట్టుగా చెయ్యమని ఆ నలుగురు పంపించారు, అందుకు వచ్చాను. కాబట్టి నువ్వు వాళ్ళల్లో ఎవరినైనా ఒకరిని పతిగా ఎంచుకో అన్నాడు. అంటే ఆవిడంది, నేను మానసికంగా ఎప్పుడో నిన్ను వరించి ఉన్నాను, నిన్నే భర్తగా భావన చేసిన దానను. ఇప్పుడు కొత్తగా దేవతలు వివాహం చేసుకుంటానన్నారు కదా అని మలిన మనస్కనైనటువంటి నేను వేరొకరిని వివాహం చేసుకునేదానను కాను. వారి యందు నాకు పూజ్యభావన ఉంది, వారిని గౌరవిస్తాను. కానీ నా మనసులో నిన్ను భర్తగా భావన చేశాను. ఆ భర్తగా భావన చేసిన తరువాత వేరొకరిని భర్తగా భావన చెయ్యడం అన్నది మాత్రం నాకు సాధ్యమయ్యే విషయం కాదు. ఇది పవిత్రత అన్న మాటకు అర్థం. అది ఒక ఆడపిల్ల మనసులో ఈయన నాకు భర్త అయ్యే అవకాశం ఉందనేటటువంటి భావన పెద్దవాళ్ళు కల్పించకూడదు. పెద్దవాళ్ళు అలా కల్పిస్తే ఆమె యొక్క మనస్సు మలినమవుతుంది. ఒక పురుషుణ్ణి భర్తగా భావన చేసి ఏ కారణం చేతనైనా ఆ పురుషుణ్ణి కాదని వేరొక పురుషుణ్ణి భర్తగా స్వీకరించడం మానసిక వ్యభిచారం వంటిది. అది కాబట్టి ఎంత జాగ్రత్తగా మాట్లాడిందో చూడండి ఆవిడ. నేను నిన్ను భర్తగా స్వీకరించాను, మనసులో నీ గుణములను విన్నదాననై నిన్నే భర్త అనుకున్నాను. కాబట్టి వారు పూజనీయులు, నేను గర్హించను. వారు కోరవచ్చు, దోషం లేదు, కానీ నేను కోరను. నేను నీకు భార్యనే అవుతాను. కాబట్టి నీవే నాకు భర్తవి. ఏనేడా ఇంద్రాదులేడా వారలకు ఎప్పుడు మ్రొక్కుదు. నేను నీ ధనమ భూనాథ, నీ గుణంబులు హంసచేత పొలుపుగా విని మనంబున నిలిపియున్నదాన.